వాటి హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డెంటల్ అలాగే హెయిర్కి సంబంధించి. డెంటల్కి సంబంధించి మనం చాలా రకాల సమస్యలు చూస్తుంటాం. లైక్ పళ్ళ మధ్యలో సందులు కావచ్చు, పుప్పళ్ళు కావచ్చు, అలాగే వంకర టింకర పళ్ళు, యాక్సిడెంట్లో పళ్ళు విరిగిపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే హెయిర్కి సంబంధించి చూసుకుంటే కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా కావడం, డాండ్రఫ్, అలాగే బాల్డ్ హెయిర్ మెన్ అండ్ విమెన్లో కూడా. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్కి మా దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అని చెప్తూ ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. మరి కల్పన గారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా, సో స్కేలింగ్ అనేది హెయిర్కి అదే డెంటల్కి సంబంధించి చూసుకుంటే స్కేలింగ్ అనేది చేయించుకోవాలి అని మీరు చెప్తూ ఉంటారుగా. డైలీ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసుకుంటే సరిపోదా? అప్పుడప్పుడు స్కేలింగ్ అనేది ఇంపార్టెంట్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఏముండవండి. జనరల్గా కొంతమంది చాలా డిసిప్లైన్డ్గా స్కేలింగ్ అనేది రెగ్యులర్ బేసిస్లో 6 monthsకి ఒకసారి చేయించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి వచ్చేసరికి రకరకాల మిత్స్ ఉన్నాయి. ఒకటి స్కేలింగ్ అంటే ఏంటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అల్ట్రాసోనిక్స్తోని పళ్ళని క్లీన్ చేయించుకోవడం. అది దాని చేసే బెనిఫిట్ ఏంటంటే మనం బ్రష్ చేసుకుంటే మూలలుగా ఇరుక్కుపోయిన పాచిని కానీ ఫుడ్ని కానీ మనం తీయలేం. సో అది పెరిగి ఇన్ఫెక్షన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 నెలలకు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ వైబ్రేషన్ అండ్ వాటర్తోని ఆ మూలలు ఎక్కడైతే మీ బ్రష్ రీచ్ కాదో అక్కడ డాక్టర్ గారు క్లీన్ చేస్తారు. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, పంటికి ఇన్ఫెక్షన్ రావడం, చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం ముందుగానే మీరు ప్రివెంట్ చేయవచ్చు. మూడోది రెగ్యులర్గా స్కేలింగ్ చేయించుకోవడం వల్ల నోటి దుర్వాసన అనే ప్రాబ్లమ్ని మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. పళ్ళ మధ్యన ఉండే భాగాలు, చిగురు లోపల కూడా ఇప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది కాబట్టి. 4వది ఏంటంటే స్కేలింగ్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది అంటారు. సెన్సిటివిటీ రావడానికి ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ చేసిన సరైన ఇన్స్ట్రుమెంటేషన్ అంటే కొంచెం టెక్నాలజీ వాడి చేయకపోయినా కూడా బలం ఎక్కువ పెట్టి ప్రెషరైజ్డ్గా చేయడం వల్ల కూడా సెన్సిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ప్రాపర్ హ్యాండ్స్లో మీరు ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్తో చేసుకుంటే సెన్సిటివిటీ వచ్చే అవకాశమే లేదు. సో 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు స్కేలింగ్ చేయించుకోవడం వల్ల మనం రాబో చాలా డిసీజెస్ని అవాయిడ్ చేయడంతో పాటు ఉన్న కండిషన్ని మరింత హెల్దీగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. రైట్. పళ్ళు అంటే తెల్లగా ఉండాలి, కానీ కొంతమందికి ఇట్లా ఎంత బ్రష్ చేసినా కానీ ఎల్లో ఉంటాయి కదా. సో తెల్లగా ఉండాలని అందరికీ ఉంటుంది. తెల్లగా ఉంచుకోవాలనడానికి ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు పళ్ళు తెల్లగా ఉండాలి, కాకపోతే ఏంటంటే ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేం కదా మనం. కాకపోతే ఇంట్లో మీరు రెగ్యులర్ మీ బేసిక్ మెయింటెనెన్స్తోని చేసుకోవాల్సినవి చెప్తాను. ఫస్ట్ డూస్ ఏంటంటే మీరు మార్నింగ్ బ్రషింగ్తో పాటు నైట్ కూడా బ్రష్ చేయడం అలవాటుగా చేసుకోండి. డెఫినెట్గా మీ పళ్ళు కలర్ అనేది ఒక షేడ్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రెండోది, పళ్ళు తోముకునేటప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి పంటి పైన ఉండే పొరని పోకుండా జస్ట్ సాఫ్ట్ బిజ్ బ్రష్లతోని జస్ట్ వెర్టికల్ మోషన్స్లో మీరు బ్రషింగ్ అనేది చేసుకుంటే పంటి పైన ఉండే ఎనామిల్ పొర పోదు కాబట్టి పళ్ళు తెల్లగా ఎప్పుడు మెయింటైన్ అవుతాయి. మూడోది, కలరింగ్ ఏజెంట్స్. చాలామంది కూల్ డ్రింక్లు, కాఫీలు, టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వాటిని బాగా లిమిట్ చేసుకోవాలి. ఒకవేళ అది అలవాటు మానలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కాఫీ తాగిన తర్వాత, కూల్ డ్రింక్ తాగిన తర్వాత నోరు నార్మల్ వాటర్తో కడుక్కుంటూ ఉండాలి. అప్పుడు ఆ కలరింగ్ స్టెయిన్స్ అనేవి పళ్ళని పట్టుకుని కలర్ షేడ్ మారకుండా ఉంటుంది. ఇవి డూస్ అండి. డోంట్స్ ఏంటంటే చాలామంది నైట్ టైం బ్రష్ చేయరు, దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. మూడోది, కలరింగ్ ఏజెంట్స్ తీసుకున్న తర్వాత చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఎస్పెషల్లీ టీ, కాఫీ. ఈ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టెయిన్స్ మరింత డీపర్ లేయర్స్లో పెనిట్రేట్ అయిపోయి పర్మనెంట్ స్టెయిన్స్, పర్మనెంట్ షేడ్ చేంజ్ అంటే బాగా డార్కర్ షేడ్లోకి పళ్ళు మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చేయకూడదు. 4వది, అసలు టీ, కాఫీ, కూల్ డ్రింక్ భోజనం చేసిన తర్వాత కూడా చాలామంది నోరు కడుక్కోరు. అలా కడుక్కోకపోవడం వల్ల కూడా ఆన్ ద టైం పీరియడ్ డౌన్ ద లైన్ ఏమవుతుందంటే మెల్లగా టైం గడిచే కొద్దీ మీ పళ్ళు అనేవి కలర్ షేడ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి మనం చేసే తప్పుల వల్లే కలర్ మారిపోయి ఎల్లోయిష్ షేడ్లో కనపడుతుంది తప్ప అదర్వైజ్ మన పళ్ళు అనేవి తెల్లగా ఎప్పటికీ ఉండే అవకాశం ఉంది. ఓకే, కలర్ ఇట్లా షేడ్ అవుతుందని చెప్తూ ఉన్నారుగా, మరి రంగు మారిన పళ్ళకి ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మన అలవాట్ల వల్ల రంగు మారిన పళ్ళు ఉంటాయి, లేదా పుట్టుకతోని నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి పసుపచ్చ మచ్చలతో వైట్ డాట్స్తో పళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి టీలు, కాఫీలు, సిగరెట్ స్మోకింగ్, పాన్ పరాగులు, గుట్కాలు వీటి వల్ల కలర్ మారిపోయిన పళ్ళు ఉంటాయి. ఇలా ఏ కండిషన్స్లో కలర్ మారిపోయినా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ సింపుల్గా కాస్మెటిక్ వర్షన్స్లో ఉంటాయి, కష్టపడాల్సిందైతే ఏం లేదు. పైన ఇప్పుడు పుట్టుకతో లోపం ఉన్నా కూడా
మీరు పైన లామినేట్స్ కానీ వినీర్స్ కానీ చేయించుకుని బ్యూటిఫుల్ స్మైల్ లైన్ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. లేదా కంపోజిట్ వినీరింగ్ చేసుకోవచ్చు. ఇది సెమీ పర్మనెంట్ ట్రీట్మెంటు. లేకపోతే మీకు జస్ట్ టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది టెంపరీ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా ఒక సంవత్సరంన్నర మీ టూత్ అనేవి తెల్లగా మెరుస్తాయి. సో మీ కండిషన్ని బట్టి పళ్ళని తెల్లగా మెరిపించుకునే అవకాశం ఉంది. కానీ చాలామంది ఈ రంగుమారిపోయిన పళ్ళతో సరిగ్గా నవ్వక చేతులు అడ్డం పెట్టుకోవడం, ఫోటోగ్రాఫ్ కూడా మంచి స్మైల్ ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు. అలా పడాల్సిన అవసరం లేదు. పాత డెంటల్లో ఇలాంటి కేసెస్ రోజు జరుగుతూ ఉంటాయండి. సో ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి, ఫోటోలు చూడండి. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రంగు మార్పిన పళ్ళు అనేవి చాలా చిన్న ప్రాబ్లం, దాన్ని క్యారీ చేస్తూ మన సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అనే విషయం మీరు వెంటనే రియలైజ్ అవుతారు. ఇందాక బ్రష్ ఎలా చేయాలో చెప్పారు, కానీ ఎంతసేపు చేయాలి బ్రష్ అనేది? ఏ టూత్ పేస్ట్ వాడాలి? ఏ బ్రష్ వాడితే బాగుంటుంది? బ్రషింగ్ అనేది చాలామంది ఒక అజెండాగా తీసుకుని గట్టిగా రుద్దేస్తూ ఉంటారంటే అలా చేయకూడదు. మనం బ్రష్ అనేది 2 నుంచి 3 నిమిషాలకు మించి చేయనవసరం లేదు. బ్రషింగ్ అంటే తోమడం కాదు, అంటే గట్టిగా తోమేయడం కాదండి, క్లీనింగ్. అది మనం పళ్ళల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పాచిని తీసేయడమే బ్రషింగ్ అనేది. అందువల్లే మనం బ్రషింగ్ ఎప్పుడు కూడా 45 డిగ్రీస్ యాంగులేషన్లో పైన వెర్టికల్ మోషన్స్లో జరుగుతుండాలి. మళ్ళీ కూడా బ్రష్ చేసుకునేటప్పుడు మొత్తం పళ్ళు అన్ని భాగాలు కూడా మొత్తం ఆహారం అంతా క్లీన్ అయిపోతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మార్నింగ్తో పాటు నైట్ కూడా బ్రష్ చేయడం అనేది మ్యాండేటరీ, అంటే థంబ్ రూల్. అది మానేస్తాను అంటే మటుకు కుదరదు. రెండోది ఏ బ్రష్ వాడాలి? జనరల్గా ఐ ప్రిఫర్ సాఫ్ట్ బ్రిజిల్ వాడండి, దానివల్ల డ్యామేజ్ తక్కువ.